ఒక భారత ప్రధానమంత్రిని కలిస్తే వచ్చిన తప్పేంది అధ్యక్ష? నేను కలవడం వల్ల 26,540 కోట్ల రూపాయలని డెట్ రీస్ట్రక్చర్ చేపించిన 11.90 రేట్ ఇంట్రెస్ట్కు చంద్రశేఖరరావు తెస్తే 7.25% తగ్గించి 14 సంవత్సరాలతో కట్టాల్సిన అప్పును 30 సంవత్సరాలకు పొడిగించి ఇవాళ నేను ఈ డెట్ రీస్ట్రక్చర్ 26,000 కోట్లు చేస్తేనే సంవత్సరానికి నాకు 4,000 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి అధ్యక్ష. 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నాకు మిగులుతుంది. 30 సంవత్సరాలు మిగిలితే 1,20,000 కోట్ల రూపాయలు మిగులుతాయి అధ్యక్ష నాకు మిత్తి అసలు రూపంలో. ఇవాళ నేను కేంద్ర ప్రభుత్వాన్ని 2 లక్షల కోట్ల రూపాయలకు ఓన్లీ కాళేశ్వరం మీదనే 87,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు అధ్యక్ష. ఈ కాళేశ్వరం డెట్ రీస్ట్రక్చర్ చేసుకుంటే కూడా దాదాపుగా నాకు సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు మిగులుతాయి అధ్యక్ష. అంటే ప్రతి నెల 1,000 కోట్ల పైన మిగులితే హాస్టళ్లలో చదువుకునే పిల్లలకు మంచి భోజనం ఇవ్వచ్చు, మంచి చదువు చెప్పించవచ్చు, వాళ్ళకు బాత్రూములు లేవని, లేకపోతే ఫ్యాన్లు లేవని, పడుకోవడానికి దుప్పట్లు లేవని, కప్పుకోవడానికి దుప్పట్లు లేవని, తినడానికి ప్లేట్లు లేవని రోజు మనం చూస్తున్నాం కదా అధ్యక్ష. ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు ఇక్కడ నువ్వు చేసిన దుర్మార్గం దురాగతం వల్ల అత్యధికంగా చెల్లిస్తున్న వాటిని తగ్గించుకుంటే ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు నేను సేవింగ్ చేయగలిగితే ఈ 1,000 కోట్ల రూపాయలు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ లైఫ్ ఇస్తే ఈ తెలంగాణ సమాజంలో ఉన్న 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నేను సేవలు అందించినోడిని, వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నాకు గౌరవం దక్కుతుందా లేదా అధ్యక్ష? ఇవాళ నేను ఆ ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు బాధ్యత రహితంగా వ్యవహరించిన చంద్రశేఖరరావు గారిని, అదేవిధంగా హరీష్ రావు గారిని, ఈటెల రాజేందర్ని వీళ్ళు దుర్మార్గాలు చేస్తుంటే పక్కన కూర్చొని చూసుకుంటున్నామని మా మహాభారతంలో చూసినాం కదా అధ్యక్ష. ధృతరాష్ట్రుడు కళ్ళకు గంతలు కట్టుకొని కొడుకులు చేసే దుర్మార్గాలను, కుటుంబం చేసే దుర్మార్గాలను నియంత్రించకపోవడం వల్ల కౌరవ సామ్రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోయింది కదా అధ్యక్ష. ఈరోజు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చేస్తున్న అరాచకాలను, దుర్మార్గాలను ఈటల రాజేందర్ గారు చూసుకుంటూ కూర్చున్నాడు. ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు ఆర్థిక మంత్రి కానీ ఈ నివేదికలు రాశారు అధ్యక్ష. ఒక్కొక్కరు ఏం చేసిరో, చంద్రశేఖరరావు ఏం చేసిండు, హరీష్ రావు ఏం చేసిండు, ఈటల రాజేందర్ ఏం చేయలేదు. వీళ్ళేమో దుర్మార్గాలు చేశారు, ఈయనను దుర్మార్గాలు ఆపలేదు. ఇది అధ్యక్ష వీళ్ళ గురించి. మిగతా అధికారుల పేర్లు నేను చదవదలుచుకోలేదు అధ్యక్ష. చాలామంది ఐఏఎస్ అధికారులు, సాంకేతిక నిపుణులు అందరి గురించి నివేదికలో రాసిండ్రు అధ్యక్ష.